ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఫస్ట్ ఫొటోస్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? నేనైతే మా కజిన్ మ్యారేజ్కి సిద్దిపేటకి వచ్చేసాను అనమాట. డే 1 ప్రోగ్రామ్స్. డే 1 అయితే మార్నింగ్ హల్దీ జరిగిందనమాట, ఈవినింగ్ సంగీత్ జరిగింది. సో ఆ ప్రోగ్రామ్స్ ఎలా జరిగాయో చూసేద్దాం రండి. సో హల్దీ అయితే ఫంక్షన్ హాల్లో జరిగింది. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా ఫ్రమ్ సిద్దిపేట అనమాట. సో ఇద్దరికి అట్లుంటే బాగుంటుంది కదా. నిజంగా ఇద్దరు ఒకటే సిటీ అయితే మనకి మంచి ప్లస్ అవుతుంది. రెండు కలిపి గ్రాండ్గా చేసుకోవచ్చు. పెళ్లి కొడుకు కూడా పెళ్లి కూతురు ప్రోగ్రామ్ చూసినట్టు ఉంటుంది, అలాగే పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుకు ప్రోగ్రామ్ చూసినట్టు అనిపిస్తుంది. నార్మల్గా అయితే వేరే వేరే దగ్గర ప్లేసెస్లో ఉంటే మనకేంటి అంటే అసలు అక్కడ ఎలా జరుగుతుందో ప్రోగ్రాము, ఎలా ఉన్నారో అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా 24 hours మనం ఫోన్ మాట్లాడుకోవడము, కాన్వర్జేషన్ ఇదంతా ఉంటుంది. బట్ రెండు కలిపి జరిగితే చాలా బాగుంటుంది కదా. సో చాలా బాగా జరిగిందనమాట. సో ఇలా యాంకరింగ్ అయితే చేశారనమాట. ఫస్ట్ పెద్దవాళ్ళు అందరు ఉంటారు కదా, మా మేనమామ కొడుకుదనమాట మ్యారేజ్. సో మామలు అలాగే ఇంకా అందరు ఉంటారు కదా, వాళ్ళందరికీ అయితే ప్రోగ్రామ్ చేయించారనమాట. ఫస్ట్ అయితే యాంకర్ చాలా ఏంటి అంటే వాళ్ళకి ఫన్నీ క్వశ్చన్స్ అడిగేసి ఆన్సర్స్ చెప్పమని అనడము, అలాగే డ్యాన్స్ చేపించడం అనమాట. కొరియోగ్రాఫర్ ముందు ఉండేసి డ్యాన్స్ చేపించారు సాంగ్స్ పెట్టి. చాలా ధూమ్ధామ్ జరిగింది అనమాట, చాలా బాగా జరిగింది. సో ఇలా అయితే ఇంకా సాంగ్స్ పెడుతూ ఉండి ముందైతే కొరియోగ్రాఫర్ డ్యాన్స్ చేపిస్తూ ఉందన్నమాట. సో అలా అయితే అందరూ బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా ఇక్కడే ఇటు సైడ్ రైట్ సైడ్ వచ్చేసి హల్దీ ప్రోగ్రామ్ జరిగిందనమాట. లెఫ్ట్ సైడ్ క్లోజ్డ్ ఏరియాలో డీజే పెట్టేసి స్టేజ్ మీద డీజే దగ్గర నైట్ సంగీత్ జరిగిందనమాట. సో చాలా బాగా జరిగాయి ప్రోగ్రామ్స్. థ్యాంక్ గాడ్ వర్షము ఇవన్నీ ఏమీ లేకుండా చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. సో ఫుల్ ఆన్ ఎంజాయ్. ఫస్ట్ అయితే స్టార్ట్ చేయడమే వీళ్ళ పెద్దవాళ్ళతో స్టార్ట్ చేశానమాట ప్రోగ్రామ్స్. ఆబ్వియస్లీ ఇంకా తర్వాత పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఎంట్రీ ఉందన్నమాట. వాళ్ళ ఎంట్రీ కూడా అదిరిపోయింది అసలు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఫాలో అయిపోయి చేశారనమాట. చాలా బాగా అనిపించింది. అసలు ఆ కాలంలో ఇవన్నీ హల్దీలు ఇవన్నీ లేవు కదా. ఇప్పుడు అసలు రాను రాను ట్రెండింగ్ నిజంగా చాలా పెరిగిపోతుంది. అసలు ఇప్పుడు మనం ఇదొక ట్రెండ్ అని అనుకునే లోపు మళ్ళీ ఇంకో కొత్త ట్రెండ్ వచ్చేస్తుంది. అసలు ట్రెండ్కి అనేది హద్దు లేకుండా పోయింది. నిజంగా చాలా బాగున్నాయి అనమాట. ఒక ట్రెండ్ మించి ఒక ట్రెండ్. ఇంకా మనం ఏంటి అంటే లేటెస్ట్ ట్రెండ్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా అన్నట్టు అయిపోతుంది అనమాట. చాలా బాగుంది అసలు హల్దీ అనేది. అసలు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటే అనిపించింది అనమాట, అబ్బా అప్పుడు కూడా ఇలా ఉంటే బాగుండు కదా మన పెళ్ళప్పుడు కూడా అని అనిపించింది. నిజంగా చాలా బాగా జరిగింది అనమాట ప్రోగ్రామ్ అయితే, హల్దీ ప్రోగ్రాము. నార్మల్గా ఇప్పుడు ఏంటి అంటే హల్దీ అంటే కూడా ఇప్పుడు మనం పసుపు పెట్టేసి వాటర్ పోయడం అలా ఉండేది కదా, ఇప్పుడు అలా చేయట్లేదు అనమాట. సో ఇంకా ఫ్లవర్సే వేస్తున్నారనమాట పెళ్లి కొడుకు మీద. సో అలా ఫ్లవర్స్ వేసేసి అలా చేస్తున్నారు. ఇప్పుడు చూసేయండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంట్రెన్స్ అయితే అసలు అద్దరిపోయింది అనమాట. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇలా మిడిల్లో నిల్చుంటే, ఇలా వీళ్ళు ఈవెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇలా 4 sides నిల్చున్నారు అనమాట. 4 sides నిల్చొని సాంగ్ ప్లే అవుతూ ఉంటే మనకి వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. డ్యాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటే అవన్నీ మనకి ఆ పేపర్స్ అనేవన్నీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద పడుతున్నాయి అనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నిజంగా. అసలు నేనైతే ఫస్ట్ టైం చూసాను అనమాట ఇలా అయితే. ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుందంట. సో చాలా బాగుంది కదా, విత్ మ్యూజిక్. ఇంకా మీరు వింటే చాలా బాగుంటుంది. బట్ మ్యూజిక్ పెట్టదు కదా, అన్ని మూవీస్ సాంగ్సే అనమాట. సో చాలా బాగా జరిగిందనమాట, చాలా బాగా అనిపించింది. అసలు ప్రోగ్రామ్ ఎలా జరిగిందో చూడండి, చూపించేస్తాను.
ఇలా అయితే ప్రోగ్రామ్ జరిగిపోయింది. నెక్స్ట్ అయితే మనకి హల్దీ ప్రోగ్రామ్ అయితే ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే వాళ్ళ ప్లేసెస్లో కూర్చున్నారనమాట. కూర్చున్న తర్వాత ఇలా అందరూ 1 by 1 అందరూ ఇలా వచ్చేసి ఫ్లవర్స్ వేశారనమాట పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీద. ఇలా అయితే హల్దీ ప్రోగ్రామ్ జరిగింది. అసలు చాలా బాగా జరిగింది అనమాట. మేము ఇంకొక సైడ్ మేము అందరం కజిన్స్ అందరం సంగీత్కి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇటు ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉండి ఇంకొక సైడ్ అయితే మేమైతే సంగీత్కి ప్రాక్టీస్ చేసాము. ఇంకా ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ అయిపోగానే ఇంకా సంగీత్ ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం ట్రయల్స్ వేస్తే తర్వాత మంచిగా చేయొచ్చు కదా అని చెప్పేసి ప్రాక్టీస్ చేసామన్నమాట. సో ఇలా అయితే హల్దీ ప్రోగ్రామ్ జరిగింది. నెక్స్ట్ అయితే నైట్ అయితే మెరుపులతోనైతే అందరం మెరిసిపోయేలా రెడీ అయ్యాం అనమాట. చూడండి కజిన్స్ అందరము ఫుల్ ఆన్ జోష్తో రెడీ అయిపోయాము. అసలు మెరుపులుగా ఫుల్ రెడీ అయిపోయాం అనమాట. ఇలా ఇంకా ప్రోగ్రామ్ అయితే ఇలా డీజే ఫ్లోర్తోని ఇలా స్టేజ్ మీద మొత్తం డెకరేషన్ ఇలా డీజే ఫ్లోర్ పెట్టారనమాట. సో ఇలా అయితే 1 by 1 అందరం పర్ఫామ్ చేసామన్నమాట. చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇలా అందరం పర్ఫామ్ చేసామన్నమాట. అసలు స్టేజ్ మీద నేనైతే పర్ఫామ్ చేయడం నా లైఫ్లో ఫస్ట్ టైము. చిన్నప్పుడు చాలా భయపడేదాన్ని, అసలు స్టేజ్ ఎక్కాలంటేనే భయపడేదాన్ని. అలాంటిది కింద అంతమంది ఉండి నేను స్టేజ్ మీద డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది నేనేనా అనిపించింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. చాలా డేస్ తర్వాత కజిన్స్ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. 2 మ్యారేజెస్ ఉన్నాయి యాక్చువల్లీ అనమాట మా అమ్మ వాళ్ళది. సో ఇంకా ఈ లాస్ట్ మ్యారేజెస్ అనమాట ఈ 2 మ్యారేజెస్ అనేవి. ఈ లాస్ట్ మ్యారేజెస్ అయ్యేసరికి ఇంకా మేమందరం కజిన్స్ ధూమ్ధామ్గా ఎంజాయ్ చేసామన్నమాట. అసలు అద్రిపోయేలా ఎంజాయ్ చేసామన్నమాట. పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు పర్ఫామ్ చేశారు, మేము కూడా పర్ఫామ్ చేసామన్నమాట. అసలు మేమందరం కజిన్స్ పర్ఫామ్ చేసాము. అండ్ సింగిల్ చిన్న పిల్లలుగా 2 పిల్లలు పర్ఫామ్ చేశారు. అలా వాళ్ళ సైడ్ పర్ఫార్మెన్సెస్ మా సైడ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ అసలు చాలా బాగా జరిగిందనమాట. సంగీత్ అనేది అసలు చాలా డేస్ తర్వాత మేమందరం కజిన్స్ కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లాస్ట్ మ్యారేజెస్ అయ్యి ఉండి కూడా ఇంకా మళ్ళీ ఏమున్నా నెక్స్ట్ అన్ని చిన్న ఫంక్షన్సే ఉంటాయి కదా. ఇన్ని డేస్ మేము అందరం కలిసి ఉండాం కదా, ఏమున్నా 1 day వచ్చి వెళ్ళిపోతాం. బట్ ఇలా డైలీ కలిసి ఉండి అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తూ అన్ని ప్రోగ్రామ్స్ అందరము అన్ని ఈవెంట్స్కి పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది అనమాట. అసలు ఇంత బాగా డ్యాన్స్ చేస్తామా మేమందరం అనిపించింది మాకు కూడా. ముందు రోజు మేము కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్తే తను ప్రాక్టీస్ చేయించాడు అనమాట. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే.